యోగాలో వివేకానంద యోగాలో దగ్గరికి ఒక 10 ఏళ్ళు 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతకుముందు కరాటే ప్రాక్టీస్ కూడా ఒక 5 ఏళ్ళు ప్రాక్టీస్ ఉంది. అవన్నీ వదిలేసినందుకు ఈ నడుము నొప్పి మధ్యలో వచ్చింది. ఎన్నో హాస్పిటల్లో తిరిగాను, ఎక్కడెక్కడో పోయినాను, ఎక్కడ పోయినా నాకు మేలు కాలేదు. నేనే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఆ యోగాలోనే మళ్ళీ ఇట్లా సరి చేసుకున్నాను. ఈ విధంగా మేలు అవుతుందని అనుకోలేదు. అది ఈ విధంగా చేసే ఆసనాల నుండి మేలైంది. కొద్దిగా వేరేటి చేసేటి ముందుకు వంగేది కానీ, బరువులు ఎత్తేది కానీ నడుము నొప్పి ఉండేవాళ్ళు చేయకూడదు. ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ రోజు ఒక 1.5 నెల చేసినారంటే ఖచ్చితంగా పూర్తిగా నయం అయిపోతుంది. నా భరోసా ఇస్తాను. నన్ను మీరు తప్పక ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటాను. నా అనుభవంతో చెప్తున్నాను. ఇది కాక నెక్స్ట్ బాల్ ఏ విధంగా వాడాలా, ఆ బాల్తో ఏ విధంగా పెయిన్స్ తగ్గించుకోవాలా, అది నెక్స్ట్ చెప్తాను. ఆడతారు. నేను ఫస్ట్ చెక్కది ఏదో గుండుది మగ్గానికి బచ్చినకాయ అని వస్తా అంటే దాంతో తయారు చేసుకొని నడుము నొప్పి కోసం తిక్కున్నాను. కొద్దిగా మేలైంది. అది చాలా కఠినంగా ఉంటుందని ఈ మెత్తనైన దాంతో వాడుతున్నాను. ఇది ఖచ్చితంగా ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా మేలవుతుంది. నడుము నొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. ఎలా వాడాలో నేను చెప్తాను, చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ ఎక్కడ పెయిన్ వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ విధంగా రౌండ్ అప్ స్లోగా చేయాలి. ఇట్లా ఇసుకలో కాదు, నల్ల బండి మీద, సిమెంట్ మీద ఎక్కడైనా చేయాలి. ఈ విధంగా ఎక్కడ పెయిన్ వస్తే అక్కడ పెట్టుకొని కొద్దిగా సైలెంట్గా దాని పెయిన్ ఏడొస్తుందో మార్చుకుంటూ ఉండాలి. ఇట్లా ఆ పెయిన్ వచ్చిండే తవ కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది. ఇది నైట్ పనుకునేటప్పుడు కానీ, మార్నింగ్ లేచినప్పుడు కానీ, యా పక్క పెయిన్ ఉంటే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉందనుకో, ఈ సైడ్లో ఉంటే ఇట్లా తిక్కోవాలి. ఇట్లా సైడ్కి తిరుక్కొని ఆ పెయిన్ ఎక్కడొస్తుందో ఆ పెయిన్ వచ్చేతావా బాగా ఇట్లా తిక్కోవాలి, మసాజ్ చేసినట్లా. ఇలా తిక్కున్నారంటే పెయిన్ వెంటనే రిలీఫ్ ఇస్తుంది. ఎంత కరెక్ట్గా ఇది పనిచేస్తుంది అనేది మీకు ఎవడు అర్థమవుతుంది, ఏ విధంగా పనిచేస్తుందని. ఇది ఈ బాడీకి ఎక్కడన్నా కానీ వేసుకోవచ్చు, బాడీ ఎక్కడన్నా వేసుకోవచ్చు. చూడండి, ఇలా జరుపుకొని తూకం దాని మీద ఎక్కువ వదులుకోకుండా కొద్దిగా తూకం వదిలి ఇట్లా చేతులు పెట్టుకొని ఈ విధంగా దాన్ని పొర్లించుకొని చూడండి, ఇట్లా పోవాలా. దాని మీద ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ చాలా తూకం పెట్టుకోకూడదు. సుగిచ్చినట్లు ఉండే అట్లా పెట్టుకొని నొప్పి తగ్గించుకోవాలా. ఇలా చేసినారంటే ఖచ్చితంగా పెయిన్ ఉండేది, నడుము నొప్పి పెయిన్ ఆరాంగా తగ్గిపోతుంది. ఇక్కడ కూడా రోలింగ్ చేయొచ్చు. ఇట్లా మీరు సపోర్ట్ పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను చూడు మా చేతులు ఎట్లు పెట్టుకున్నాను, కాళ్ళు ఎట్లు పెట్టుకున్నాను, బాల్ మీద తూకం లేకోకుండా నేను ఈ విధంగా తిక్కుంటున్నాను. ఇట్లే పైన భుజాల దాకా పెట్టుకోవచ్చు. భుజాల నొప్పి ఉన్నా కూడా సేమ్ ఇట్లే పెయిన్ ఎక్కువ దాని మీద తూకం విడుచుకోకుండా, పెయిన్ రాకోకుండా చాలా సూక్ష్మంగా ఒత్తిడంతా చేతుల మీద, కాళ్ళ మీద దానికి ఊరికే సుగిచ్చినట్లు తగిలేట్లా తిక్కోవాలా. ఇలా తిక్కున్నారంటే ఖచ్చితంగా మీ పెయిన్ డౌన్ అవుతుంది, వెంటనే రిలీఫ్ ఇస్తుంది. మాత్రన్నా వేసుకుంటే కొద్ది టైం ఇస్తుంది. ఇది మాత్ర కంటే బాగా పనిచేస్తుంది. బాగా తిక్కొని భుజాలు, మెడ కింద ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకొని చూడండి, ఇట్లా ఈ విధంగా కూడా తిక్కోవచ్చు.
ఎక్కువ ఒత్తిడి లేకోకుండా ఫ్రీగా ఊరికే సుగిచ్చినట్లు మనం అనుకున్నట్లుంటే ఆ విధంగా అనుకుంటే మెడ నొప్పులు కూడా ఉండేటివి. రీడింగ్ చేసే వాళ్ళకి మెడ నొస్తుంది, ఆ రీడింగ్ చేసే వాళ్ళకి కూడా ఇది ఈ విధంగా చేసుకున్నారంటే ఆ రీడింగ్ నెక్ పెయిన్ రాదు. టీవీ చూసే వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి కూడా ఇట్లా తిక్కుంటే నెక్ పెయిన్ రాదు. మీరు ఎక్కడ పెయిన్ ఉంటుందో అక్కడ పెట్టుకొని, ఒకవేళ తిక్కోకుంటే ఊరికే రొంచెప్పు పెట్టుకొని ఇలా మారుస్తూ ఉండండి. ఆ పెయిన్ అనేది రోజు రోజుకి డౌన్ అవుతుంది. ఒక 5 రోజులు చేసినారనుకో నెక్ పెయిన్ అనేది రాదు. ఈ విధంగా పెయిన్ అంతా ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. మీరు ఏ విధంగా సుగిచ్చినట్లు చేసుకోవాలా, ఒత్తిడి ఎక్కువ ఉండకూడదు. భుజాలు పెయిన్ ఉన్నా కూడా ఈ భుజాలకి ఇట్లా పెట్టుకొని చూడు, ఒత్తిడి లేకోకుండా తిక్కోవాలి. ఇట్లా చూడు, ఒత్తిడి లేకోకుండా ఇట్లా రౌండ్ అప్ చేసుకోవాలా. ఈ పెయిన్ ఈ విధంగా ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా ఇట్లా తిక్కోవాలా. చెయ్యి ఊదిపడుచుకొని ఉండాల. చూడండి, ఈ విధంగా పెయిన్ ఏమి రాదు. పెయిన్ ఉండేది పోతుందే కానీ ఇంకా ఎక్కువ రాకోకుండా తిక్కోవాలా. అదే సేమ్ టు సేమ్ లెఫ్ట్ సైడ్ లెగ్ సైడ్ చూడు, ఈ పక్క చెయ్యి ఇట్లా పెట్టుకొని ఊదిపడుచుకొని సేమ్ ఇట్లా రౌండ్ అప్ చేసుకోవచ్చు. చెయ్యి అంతా భుజమంతా పెయిన్ ఉండేదంతా తగ్గిపోతుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను బాడీ అంతా ఈడ రిస్ట్ పెయిన్ ఉండేది. రిస్ట్ పెయిన్కి చూడు ఈ విధంగా తిక్కోవాలి. రిస్ట్ పెయిన్ పోతుంది. రిస్ట్ పెయిన్ చెయ్యి పెట్టి లేసేకైతాను లేదు నాకు. డై కొట్టేటప్పుడు అవుతూ ఏదో ప్రాబ్లం ఇచ్చి ఇట్లా అయిండే. చూడండి, ఇది రిస్ట్ పెయిన్ ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. నీకు ఎక్కడన్నా పెయిన్ ఉన్నాయి ఇదే బాల్తో ఎక్కువగా నొప్పి లేకోకుండా సుగిచ్చినట్లు తిక్కుంటే ఖచ్చితంగా డౌన్ అవుతుంది. ఇది నా భరోసా ఇస్తాను. మీరు ఈ విధంగా ఎక్కడన్నా పెయిన్ ఉన్ని నువ్వు ఒత్తిడి ఎక్కువ లేకోకున్నట్ల సుగిచ్చినట్ల తిక్కోవాలి అంతే. ఎక్కువ పెయిన్ ఏం లేకోకుండా పెయిన్ ఉన్నా కూడా డౌన్ అయిపోతుంది. చూడు ఎట్లా తిక్కుతాను చూడండి. మీకు ఎక్కడ పెయిన్ ఉన్నా కూడా చూడండి, మొత్తం బాడీ అంతా తిక్కుంటాను నేను. మొత్తం బాడీ అంతా తిక్కుంటాను, పొందినట్లు ఉండాలి అంతే. సుగిచ్చినట్ల తిక్కోవాలి. ఈ విధంగా తిక్కోవాలి. సుగిచ్చినట్లుంటే మీకు ఏ పెయిన్ ఉన్నా కూడా ఏమీ వెంటనే తగ్గిపోతుంది. ఈ విధంగా తిక్కోవాలి. ఎక్కడ పెయిన్ అన్నా రాని, కాళ్ళకు పెయిన్ రాని, మిడిగిల్ పెయిన్ కానీ, చూడండి లెగ్ పెయిన్ చూడండి ఇట్లా తిక్కోవాలి. ఎక్కడన్నా పెయిన్ రాని ఈ విధంగా. ఇక్కడ మాత్రం తిక్కకూడదండి. ఈడ కానీ ఇక్కడ కానీ తిక్కకూడదు. అది చాలా సున్నితమైన ప్లేస్. ఇక్కడెక్కడైనా తిక్కోవచ్చు. ఇక్కడ మోకాళ్ళ కింద కానీ పాదాల పైన కానీ తిక్కకూడదు. ఇది చాలా సూక్ష్మమైన జాగాలు ఇవి. ఇక్కడ బాల్ పెట్టి తిక్కకూడదు, బాల్ తగలకూడదు. అక్కడ ఇక్కడ ఎక్కడన్నా పెయిన్ ఉండి తిక్కోవచ్చు. చూడండి అంతే. మీరు మీ బ్యాలెన్స్ని బట్టి తిక్కోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.